హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి ముఖ్యంగా వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే కాల్పులు జరిగిన వ్యక్తులను గుర్తించారు పోలీసులు. కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, భాషాగా గుర్తించారు పోలీసులు. మరో నలుగురి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ ఘటనకి ఆ నలుగురు కూడా సహకరించినట్లుగా పోలీసులు ఇక్కడ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. చందుపై మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు పోస్ట్ మార్టంలో చందు శరీరం నుంచి 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటు కుంట్లూరులో భూ తగాదాల అంశంపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కొద్ది రోజులుగా చందు, రాజేష్ మధ్య విభేదాలున్నాయంటూ కూడా ఇటు చందు భార్య ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఆమె పేర్కొని వచ్చారు. ఏమంటే తన భర్త కితావత్ చందు రాథోడ్ గుంటూరు భూమి విషయంలో అలాగే పాత కక్షలు మనసులో పెట్టుకుని కుట్ర పన్ని శాలివాహన పార్క్ మల్క్పేట్ దగ్గర రాజన్న అలియాస్ రాజేష్ ఇంకా కొంతమంది కారులో వచ్చి ముఖం మీద కారం చల్లి తుపాకీతో కాల్చి చంపిన అంశం అంటూ కూడా ఆ లెటర్లు ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది. ఇటు ఆయన భార్య చందు రాథోడ్ భార్య నారీబాయ్ ఆమె కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా రాజన్న అలియాస్ రాజేష్ CPI-ML పార్టీలో ఉంటూ నా భర్తకు దగ్గరైనాడు. గత 4 సంవత్సరాల నుంచి 2022 మార్చి నెలలో నా భర్తను సుధాకర్, రాయుడు, మున్నా భానుచంద్ర మర్డర్ కేసులో ఇరికించారు అంటూ కూడా ఈ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. వెల్, దిస్ వర్డ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ది కంప్లైంట్ కాపీ, సో ఐమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్. ఈ కథనం, దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఫ్యూ వర్డ్స్ హ్యావ్ బీన్ మెన్షన్ ఇన్ దిస్ కంప్లైంట్ కాపీ, సో ఐ జస్ట్ మెన్షనింగ్ దోస్ వర్డ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏమంటున్నారంటే కనుక ఖమ్మంలో జరిగింది ఇది. భానుచందర్ మృతి కేసులో ఇరికించడం జరిగింది చందు రాథోడ్ని. ఇది ఖమ్మంలో జరిగిన ఘటన. 2022 డిసెంబర్ లేదా నవంబర్ నెలలో రాజన్న అలియాస్ రాజేష్ నా భర్త దగ్గరికి వచ్చి గుంటూరులో 100 ఎకరాల గుడిసెలు ఇప్పించే విషయంలో నేను CPI-ML పార్టీ కనుక నన్ను పార్టీ రానివ్వదు, నీవు CPI పార్టీలో ఉన్నావు కనుక నేను అందరూ నమ్ముతారు, నా జనాలు 1000 మందితో గుడిసెలు నువ్వు దగ్గరుండి ఇప్పించాలి అని ఇప్పించినారు అంటూ కూడా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది ఇటు చందు రాథోడ్ భార్య నారీబాయ్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక అంశాలను ప్రస్తావించారు. ఇక్కడ వరకు నార్మల్గానే ఉంది. ఆ తర్వాత కంప్లైంట్ కాపీని చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత రాజన్న అలియాస్ రాజేష్, స్థానిక పార్టీ నేతలు రవీంద్రాచారి అలాగే ఆదిరెడ్డి, బహుశా ఇక్కడ కాస్త స్పెల్లింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది, ఆదిరెడ్డి అనుకుంటాను, ఆ 2 పేర్లను మెన్షన్ చేస్తూ కుమ్మకై నా భర్తను దూరంగా ఉంచుతూ గుడిసె జనాల దగ్గర పట్టాలు ఇప్పిస్తామని ఇల్లీగల్గా డబ్బులు వసూలు చేస్తున్నారు. అటు విషయంలో నా భర్త గత 2 సంవత్సరాల నుంచి రాజేష్ అలియాస్ రాజన్నతో దూరంగా ఉంటున్నాడు. గత వారం రోజుల కిందట కందుల సుధాకర్ వాళ్ళ లవర్ శోభ ద్వారా ఫైమీదాకి తెలిసింది నా భర్త చందుకు రాజన్న అలియాస్ రాజేష్, సుధాకర్, రాయుడు, మున్నాలతో ప్రమాదం ఉందని శోభ ఫైమీదాతో చెప్పడం జరిగింది. అదే విషయం ఫైమీదా కూడా నా భర్తకు తెలియజేసింది. అయినా కూడా నా భర్త నాకు ఏం కాదు అని పార్టీ పెద్దలకు చెప్పాడంటూ చెప్పుకొచ్చింది. సో ఆ తర్వాత మరిన్ని అంశాలను పేర్కొనడం జరిగింది. ఇక్కడ అనేక అంశాలు ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. కేవలం పాత కక్షలేనా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కావచ్చు, లేకపోతే అటువంటి వ్యవహారాలు మరి ముఖ్యంగా వేరే వ్యక్తులతో సంబంధం విషయంలో కావచ్చు, ఈ కారణాలే ఇంతటి ఘాతకానికి దారితీశాయా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, మలక్పేట చందు అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించి పెట్రీషియా దగ్గరికి మరి కాసేపట్లో వెళ్తాను. ఇదే అంశానికి సంబంధించి ఇటు చందు కుటుంబం రియాక్ట్ అయ్యింది, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే బండి తీసుకుని వస్తున్న వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు. ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ వచ్చే వరకు ఇసుకలో పడ్డాగానే 4 రౌండ్లు ఫట్టా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయి ఈ గల్లకే వెళ్ళిపోయారు.
అంటే ముందేమన్నా అన్నారా చంపేటప్పుడు ఏదన్నా ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించాలి జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి ఈయన కారం కొట్టిరు వామ్ అంతా అందరు వచ్చారు అప్పుడే కానీ అందరు చూసిన ముందనే చంపేసారు బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదు స్కూల్ ఇది 7:20 ప్రాంతాన అంతే ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం ఎగ్జాక్ట్లీ 7:22 ప్రాంతాన అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేస్తాడు ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకుని రైట్ అది ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన సంబంధించిన వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్న రియాక్షన్స్ అవి మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది, ఎటువంటి కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది, మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కావచ్చు లేకపోతే ఎటువంటి వ్యవహారం ఏదైనా ఉందో ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్స్ ఇష్యూలో కావచ్చు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది పోలీసులు ఇక్కడ? చందు రాథోడ్ కేసులో చూస్తే ఒకవైపు గుడిసెలో కాంట్రవర్సీ కాకుండా మరో కోణం బయటకు పడింది. వివాహిత సంబంధం ఉంది అనుకుంటూ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిందితులని కూడా దాదాపు 9 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చందు పైన 8 రౌండ్స్ వరకు కూడా ఫైర్ చేశారు. మొదట 5 రౌండ్లు కూడా దాదాపు అయిన బాడీస్ లో 5 బుల్లెట్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం లో 3 బుల్లెట్స్ మాత్రం కింద పడిపోయినాయని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా షిఫ్ట్ కార్ లో వచ్చి మరి దాదాపు 4 వరకు వచ్చి కారం పొడి కళ్ళలో చల్లి మరి కూడా హత్య చేశారని కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ లో మాత్రం రవీంద్రచారి యాదిరెడ్డి అనే వ్యక్తులను కూడా ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా వీళ్ళకు కూడా ఒక హస్తం ఉందని కూడా తెలుస్తుంది. గతంలో కుంట్లూరు గుడిసె ఏవైతే తలగబడిపోయి ఉన్నాయో ఆ క్రమంలో కూడా ఎవరైతే రవీంద్రచారి మరి యాదిరెడ్డి వీళ్ళకి రాజేష్ మరి చందు రాథోడ్ మొదట సిపిఐ పార్టీ కూడా అక్కడ అవంతా కూడా భూదాన్ ల్యాండ్స్ అంటూ కూడా కుంట్లూరులో వీళ్ళంతా కబ్జా చేసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు మొదట 1000 గుడిసెలు వేశారు. ఆ తర్వాత అది 15,000 గుడిసెలు అయ్యాయి. ఇదంతా కూడా మొన్నటికి మొన్న తగలబడిన పరిస్థితి అయితే ఉంది. ఈ తగలబడడం అంతా కూడా రాజేష్ కి మరియు చందు రాథోడ్ కి ఒక గొడవ జరిగింది. ఈ గొడవలనే వీళ్ళు గొడవ పడి గుడిసెలను తగలబెట్టుకున్నారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. దాదాపు ఏదైతే చందు రాథోడ్ ఉందో అతను కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా ప్రస్తుతం అయితే విచారణలో తెలుస్తుంది. అసలు ఎవరితో ఉంది, చంపిన వ్యక్తికి మరి ఆ మహిళకి ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా, లేదంటే రాజేష్ మరియు చందు రాథోడ్ ఒకటే మహిళతో ఉండేవాళ్ళ, ఇదంతా కూడా పోలీసులు ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అదే కాకుండా అనుమానితంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చందు రాథోడ్ కేసులో కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మరి విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబం మాత్రం రాజేష్ ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా చేశాడు, వ్యక్తి నిర్వహించి మరి ఇదంతా కూడా చేశాడంటూ కూడా కుటుంబం ఆరోపిస్తుంది. చందు రాథోడ్ చనిపోవడానికి కారణం రాజేష్ కి మరియు చందు రాథోడ్ కి ఉన్న గొడవలే. అదే కాకుండా ఇప్పుడు మహిళా విషయం కూడా బయటకు వచ్చింది, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ కూడా బయటకు వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒకటే మహిళతో ఉండేవాళ్ళ, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందని కూడా తెలియాల్సిన విషయం పోలీసుల విచారణలో. రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న ఘటనకు సంబంధించి ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుందని చెప్పుకోవాలి. మలక్పేట ఈ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. మలక్పేట సిపిఐ నేత చందు రాథోడ్ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివాహేతర సంబంధం కోణంలోనూ కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనంలోకి తీసుకొని అక్కడ క్లూస్ని సంపాదించే పనిలో పడ్డారు. ఇంకా ఎవరెవరు ఉండుంటారు ఈ హత్య కేసులో అనే అంశానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటికే కాల్పులు జరిపిన ఆ వ్యక్తులని గుర్తించారు పోలీసులు. కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, భాషగా గుర్తించారు పోలీసులు. మరో 4 సహకరించినట్లుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చందుపై మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టులో చందు శరీరం నుంచి 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా, అంటే పోస్టుమార్టం సందర్భంలో